హలో అందరికీ. సొరకాయతో పెరుగు పచ్చడి ట్రై చేశారా? టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేసేయండి. ఇలాగా సొరకాయ లేతగా ఉండేదైతే తీసుకోండి. చిన్న పీస్ అయితే సరిపోతుంది. నేను తోలుతో పాటుగా వేసుకుంటున్నాను. యాక్చువల్లీ తొక్క తీయకుండా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అన్ని విటమిన్స్ ఉంటాయి కదండి, అందుకని నేను తొక్కతో పాటుగా ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకోండి. మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత సొరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని చక్కగా మగ్గించుకోవాలి. బాగా ఫ్రై అయినాక కాస్త జీలకర్ర, 2 వెల్లుల్లి రబ్బర్ వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని కచ్చా పచ్చగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు దీనికోసం అయితే పోపు వేసుకోవాలి. అదే కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, కాస్త ఉల్లిపాయ ముక్కలు పెద్దగా కట్ చేసుకొని వేసుకోండి. జస్ట్ ఉల్లిపాయ కొద్దిగా మగ్గితే చాలు. తర్వాత ఇంగు వేసుకొని స్టవ్ బంద్ చేసి పెరిగేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ చేసుకొని పచ్చడిని కూడా యాడ్ చేసుకోవాలి. సొరకాయ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో 1 స్పూన్ వేసుకొని చక్కగా కలుపుకొని తినేయడమే.